వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, యమహా FZS. కస్టమర్ వచ్చేసి మనకు చెప్పిన కంప్లైంట్ బ్రేక్ అస్సలు పూర్తిగా పడట్లేదన్న. నేను ఫ్రంట్ బ్యాక్ టైర్ అనేవి కొత్తవి మార్పించాను, అప్పటి నుండి ఇంకా పడట్లేదంటే అన్న మనకు బ్రేక్ లైనర్స్ అయితే ఈ బండికి పూర్తిగా పోనే అన్న. బండి హెవీ బండి కాబట్టి మనకు బ్రేక్స్ కంపల్సరీ హెవీగా నీట్గా ఉండాలా, లేకపోతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బండి కింద పడిపోయి ఈ గుండి కూడా కట్ అయిపోయిందన్న. గుండి ఒకటి తెచ్చాను, మరి ఎలా పగిలిపోయిందో అర్థం కావట్లేదు. అంటే అన్న వచ్చేవి ప్లాస్టిక్ వస్తాయి, మనకు చాలా సింపుల్గా అయితే టైట్ చేయాలా, ఓవర్ టైట్ చేసేస్తే కట్ అయిపోతాయి. అవి ఏ విధంగా ఉంటాయో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆ ఎల్లంకి బోల్ట్ టైట్ చేస్తుంటే మనకు ఆ నట్ అనేది లోపలికి వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే సింపుల్గా టైట్ చేసుకోవాలా. ఓవర్ టైట్ చేసేస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి మనకు చాలు. ఇంకా అంతకన్నా ఎక్కువ టైట్ చేస్తే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలన్నా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా లూజ్ ఉంది, ఇది కూడా బోల్ట్ టైట్ చేసిన తర్వాత మనకు ఎస్లేటర్ అనేది ఫ్రీ మూవ్మెంట్ ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి, లేకపోతే అప్పుడప్పుడు స్టక్ అయిపోతాయి. మనకు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఓపెన్ చేసామన్నా. ఈ బండి బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చి చాలా రోజులు అవుతుంది. మనకు డ్రమ్ అంతా పూర్తిగా రఫ్ అయిపోయింది. ఈ స్మూత్గా ఉండాలంటే సైన్ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని మనకు బ్రేక్ క్యామ్ గ్రీసింగ్ చేసుకొని బ్రేక్ లైనర్ ఫిట్ చేసుకొని బ్రేక్ ఫిట్ చేస్తే మనకు బ్రేక్ అనేది చాలా స్మూత్గా పడుతుంది, చాలా నీట్గా పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పని అంతా చేసేసాం. మన వీడియో చూస్తూనే ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.